దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడువైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈరోజు శుక్రవారం కనుక ప్రార్థనకు సంబంధించిన వాక్య ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడింది 10వ వచనంలో. మొదటి మాట ఏమిటంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అవును, ఏ శాసనం అది? మరణ శాసనము. దానియేలు మీద మరణ శాసనము రాయబడింది, చేయబడింది. ఆ విషయము దానియేలుకు తెలిసింది. అయినప్పుడు కూడా దానియేలు యథాప్రకారంగా తాను ఎప్పుడూ చేసుకునే విధంగానే తను ప్రార్థన చేయటం మొదలుపెట్టడానికి ప్రియులరా. అయితే ఎందుకు మరణ శాసనం వచ్చింది దానియేలు మీదకి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇదే 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం. దర్యావేషు రాజ్యమంతటి పైన అధికారులుగా ఉండడానికి, అధిపతులుగా ఉండడానికి 120 మంది అధిపతులను దర్యావేషు రాజు నియమించాడు. ఇది బబులోను రాజు కాలంలో జరిగిన సంఘటన. అయితే దర్యావేషు 120 మంది అధిపతులు నియమించాడు రాజ్యంలో. ఆ 120 మంది పైన 3 ప్రధానులుగా నియమించాడు. 3 ప్రధానుల్లో దానియేలు ముఖ్యమైనవాడు. ఆ 3లో మళ్ళా దానియేలు ముఖ్యమైనవాడు. అంతేకాదు, దానియేలు గురించి రాయబడిన మాట ఏమిటంటే 3వ వచనంలో, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి పైన అతని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. 120 మంది అధిపతులు, ఆ అధిపతుల మీద 3 ప్రధానులు. ఆ 3 ప్రధానుల్లో దానియేలు ఇంకా ముఖ్యమైనవాడు. అంటే అధిపతులు ప్రఖ్యాతి నొంది ఉన్నాడు కనుక రాజ్యం అంతటి పైన అతన్ని నియమించాడంట రాజు. పిల్లరా, అంటే ఇప్పుడు దానియేలు ముఖ్యమైన వాడుగా ఉన్నాడు అక్కడ. అయితే తర్వాత మనం చూస్తే 4వ వచనం చూస్తే, అందుగా ప్రధానులను, అంటే ఆ ప్రధానులు, తనతో పాటు ఉన్న ప్రధానులను, అధిపతులను, ఎందుకంట దానియేల్ని రాజ్యమంతటి పైన పెట్టాలని ఉద్దేశించినందుకంట రాజుగారు ఉద్దేశించారు. ఆ ఉద్దేశించిన సందర్భాన్ని బట్టినట్టు వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని వారు ఒక హేతు కనిపెట్టారు. ఏదన్నా ఒక నింద కనపడుతుందా దానియేలులో, ఏదన్నా ఒక నింద మోపుదామని, ఏ నేరమైనా వారు దానియేలు మీద మోపుదామని చాలా వారు ప్రయత్నించారు. కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది, దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము లేమనుకునిరి. ఇప్పుడు ప్రధానులు, అధిపతులు దానియేలు మీద ఏదో ఒక నింద వేయాలని చూశారు, ఏదో ఒక నేరం వేయాలని చూశారు, కానీ అతనిలో లోపమేమి కూడా కనబడలేదంట. దేవుని పద్ధతి విషయంలో తప్ప, అంటే దేవునికి ప్రార్థించే విషయంలో కానీ, దేవుని స్తుతించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో అతనిలో లోపం కనుగొనలేకపోయారు. అయితే ఒక నేరము లేదా ఒక నింద దానియేలు మీద వేయాలని చూశారు. అది ఏ విధంగా అంటే, ఈ ప్రధానులు, అధిపతులు అందరూ కూడా సమకూర్చబడి రాజుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి రాజుగారి దగ్గరికి ఏమంటున్నారంటే, అయ్యా, మీరు ఒక ఖండితమైన చట్టము చెయ్యాలి. ఆ చట్టంలో 30 రోజుల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్ద అయినను మానవ యొద్దను ఎవడు కూడా ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేస్తే, ఎవరి దేవుని దగ్గర అయినా వారి దేవుడి దగ్గర కానీ మనవి చేస్తే వాడు సింహాల గుహలో పడేయబడాలి అని ఒక శాసనము స్థిరపరచమని రాజుగారికి ప్రధానులు, అధిపతులు అందరూ వెళ్ళి చెప్పారంట. అలా చెప్పిన వెంటనే రాజుగారు
మరి అందరూ చెప్పారని అతను రాజు కూడా ఏం చేశాడంటే ఒక శాసనం రాయించి సంతకం చేశాడు. ఈ విధమైన మరణ శాసనం అంటే 30 రోజుల వరకు ఏ అవసరం ఉన్నా లేదా అవసరం లేకపోయినా లేదా ఏ ఏ ఏ ఏ దేవుని యొద్ద మానవ యొద్ద ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవరికి ఏమి కావాలన్నా లేదా ఏది అవసరమైనా రాజుగారి దగ్గరికి వచ్చి మనవి చేయాలని ఒక ఖండితమైన మరణ చట్టం తీసుకొచ్చారు ఈ ప్రధానులు, మా అధిపతులు వీళ్ళందరూ కూడా. ఎందుకు? దానియేలు మీద కోపంతో, దానియేలు మీద నింద వేయాలని ఈ విధమైన నింద తీసుకొచ్చారు. 30 రోజుల వరకు ఎవరి దగ్గర ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఏది కావాలన్నా లేదా ఏదో అవసరమైనా రాజుగారి దగ్గరికే రావాలి. ఒకవేళ అలా రాకపోతే, అలా చేయకపోతే సింహాల గుహలో వేసేయాలని ఒక స్థిరపరిచి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు రాజుగారి సంతకంతో. అలా శాసనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ విషయం దానియేలుకి తెలిసినప్పుడు కూడా దానియేలు ఏం చేశాడు? ఆ మరణ శాసనం రాయబడినప్పుడు కూడా తను దేవునికి ప్రార్థించడం మానలేదు, దేవుని స్తుతించడం మానలేదంట. ముమ్మారు మోకాలుని యథాప్రకారంగా అంటే ఇంతకుముందు ఏ విధంగా చేశాడో అదే విధంగా తన ఇంటి గదికి పై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించాడు. దేవునికి ప్రార్థించడం మానలేదు. ముందు మరణ శాసనం ఉంది, మరణం ఉంది. అయినప్పుడు కూడా దానియేలు దేవునికి ప్రార్థించడం మానలేదు, దేవుని స్తుతించడము మానలేదు. అయితే ఏం జరిగిందంటే దానియేలు ప్రార్థన చేస్తాడని ఒకే ఒక నెపముతో ఆ అంశాన్ని మళ్ళీ రాజుగారికి తీసుకొచ్చి ఆ రాజుగారి దగ్గరంట ఏమని చెప్పారు చదువుతున్నాడు. 30 దినముల వరకు నీకు తప్ప ఏ దేవునికైనా మానవునికి ఎవడు ప్రార్థన చేయకూడదు ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చాం కదా. అయితే చదువుతున్నాను. చెరబట్టబడిన యూదుల్లోనూ ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినం ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చునడని చెప్పిరి. దానియేలు మీద ఒక కక్షతో ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఇచ్చిన శాసనం పక్కన పెట్టేశాడు అని రాజుతో వీళ్ళందరూ కూడా చెప్పటం బట్టి మరి రాజు ఎంతగానో వ్యాకులు పడ్డాడు. దానియేలుని ఏదో విధంగా రక్షించాలని చూశాడు. ఎందుకంటే దానియేలు గురించి రాజుకు తెలుసు, దర్యావేశు రాజుకు మంచివాడని తెలుసు. కానీ ఆ వారు తీసుకొచ్చిన శాసనాన్ని బట్టి ఆ రాజు ఆజ్ఞ ప్రకారము మరి దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో వేసేశారండి. సింహాల గుహలో వేశారు. సింహాల గుహలో వేసేసినప్పుడు కూడా దానియేలు అంట దేవుడు కాపాడాడు. ప్రియులరా, అవును, దానియేలును కాపాడిన దేవుడు మనలను కాపాడతాడు. దానియేలుని ఏ విధంగా కాపాడు? దానియేలుని సింహాల బోన్లో వేశారు. సింహాల ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. దానియేలు సింహాల గుహలో వేయకుండా దేవుడు కాపాడవచ్చు. ప్రియులారా, దానియేలు సింహాల గుహలో వేసేసిన తర్వాత సింహాల నోరును దేవుడు మూయించేశాడు. చదువుతున్నాను ఒకసారి 18 వచనం 20 వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి రాజుగారు పిలుస్తున్నారు. ఇప్పుడు దానియేలుకంట ఏ హాని కలగలేదంట. 23 వచనం చదువుతున్నాను. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైందని అతనికి ఏ హానియు కలగలేదు. ఏమండి, దానియేలు మీద అన్యాయంగా నింద మోపాలని చూశారు, కానీ దానియేలుకి ఏ విధమైన హాని కలగలేదు. సింహాల గుహలో వేసినప్పుడు కూడా సింహాలు దానియేలుని ఏమి చేయలేకపోయినాయంట. కారణము దేవుని కాపుదల, దేవుని క్షేమము. కారణం ఏంటంటే తను ప్రార్థించాడు, దేవుని స్తుతించాడు. మరణ శాసనం తన ముందున్నప్పుడు కూడా దేవుడు యందు భక్తి కలిగి జీవించాడు. దేవుడు తన క్షేమాన్ని అనుగ్రహించాడు. అంతే కదా పిల్ల. తర్వాత మనం చూస్తే దానియేలు మీద ఎవరైతే నింద మోపారో వారందరిని తీసుకొచ్చి సింహాల గుహలు వేసినప్పుడు దానియేలు పైకి తీసిన తర్వాత దానియేలు మీద ఎవరైతే నింద పోసారో వాళ్ళందరినీ కూడా సింహాల గుహలో వేశారంట. వెంటనే వాళ్ళందరూ కూడా సింహాలు వారిని పగలగొరికి సింహాలు వారిని ఎముకలను సహితం పగలగొరికి పొడి చేసినట్టు మనం ఇక్కడ 24వ వచనం చూస్తాం. ఈ విధంగా మరి దానియేలు కాపాడబడ్డాడు. అవును పిల్లరా, దానియేలుని సింహాల గుహలో వేయకుండా కూడా దేవుడు కాపాడవచ్చు. కానీ దేవుడు దానియేలు విశ్వాస పరీక్షలు విజయాన్ని ఇచ్చాడు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో పిల్లరా కొన్ని విశ్వాస పరీక్షలు జరిగితే ఆ పరీక్షల్లో మనం విజయం పొందాలి. సింహాల గుహలో వేయకుండా కూడా దానిని కాపాడవచ్చు. సింహాల గుహలో వేసే వరకు కూడా తన విశ్వాస పరీక్షను దేవుడు పరీక్షించాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతుంటాయి, విశ్వాస పరీక్షలు ఎదురవుతుంటాయి. పరిస్థితులు ఎటువంటి భయంకర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుడు తోడున్నాడని విశ్వాసం నీకుంటే, ప్రార్థన జీవితం ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప క్షేమాన్ని, భద్రతను అనుగ్రహిస్తానని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాస్త్రివాదులకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని, ప్రార్థన నైనా సమస్త సమాధానం కలిగజేస్తుందని ప్రభు వాక్యం ద్వారా మరొకసారి దానియేలు ప్రార్థన ద్వారా మేము ధ్యానించాం ప్రభు. ఇగో దానియేలు
తను ముమ్మారు మోకాళ్ళని యథాప్రకారంగా ప్రార్థన చేశాడు, దీన్ని స్తుతించాడు ప్రభువా. మరణశాసనం రాయబడినప్పుడు కూడా దానియేలు చేసిన ప్రార్థన బట్టి తన జీవితంలో గొప్ప విజయాన్ని దయచేస్తారు. అవును తండ్రి, మా జీవితాల్లో కూడా గొప్ప ప్రార్థన పరులుగా ప్రార్థన జీవితం కలిగి ప్రభువా ప్రార్థించే వరకు మీ నామాన్ని మహింపరిచే బిడ్డగా ఉండు. మీరు ఇచ్చే విజయాన్ని, క్షేమాన్ని పొందుకోవడం సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన గుడికి వచ్చినాం తండ్రి. ఆమేన్.